ఎందుకురా నా వెనక వస్తున్నావు? ఎవర్రా నువ్వు? చెప్పు. చాలా సేపు చూస్తున్నాను. నువ్వేంటి ఫాలో చేస్తున్నావా? ఫాలో చేస్తావా? ఇది నీతు. అందరూ చూస్తున్నారు, వదలు వదలే. ఈమె పేరు శాంతి. వెళ్లే దారిలో కలుద్దామని చెప్పానే వీళ్ళనే. వీళ్ళు కూడా మన కుర్రాడితో ఒకే కాలేజీలో ఒకే క్లాసులోనే చదువుకుంటున్నారు. కానీ వీళ్ళకి A to Z మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా తెలివైన అమ్మాయిలు. అయినా ఏదైనా ప్రాబ్లం అంటూ వచ్చిందనుకోండి, వీళ్ళ 5గురు ఒకటిగా చేరిపోతారు. ఎవర్రా నువ్వు? దొంగ నా కొడుకా. వెళ్దాం. చూడురా, మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏరేంటి? నా పేరు భీమయ్యా. వదలండి, కొట్టండి. శుభలేఖ రాసుకున్న కలయో నిజమో. అయిపోయి చాలా చల్లగా ఉంది. అంశలేక పంపలేక హింసపడ్డ ప్రేమకి ఈశ్వరా, నేను ఏ సమయంలో ఇల్లు బాడికిచ్చానో. పెదవిరాని మాటతో శాంతి, రాగలాగా మోగబోయా కొమ్మ చెట్టు నీడలో. హంసలేక పంపలేక. ఏంటి ఆంటీ? ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? నీకేం వినిపించలేదా? ఇలా చూడు శాంతి, నువ్వు నాకు దూర బంధువు. సరే, క్లాస్మేట్ ఫ్రెండ్ అని తను ఇక్కడ ఉండడానికి నువ్వు చోటిచ్చావు. బాడు కరెక్ట్ గా ఇస్తారు మంచి పిల్లలు అని తను చెప్పడం వల్లే కదా ఆ దుర్మార్గులకు నేను ఇల్లు బాడుకిచ్చాను. కానీ ఇప్పుడు నెమ్మది లేదు, బాడుగా లేదు. చూడు, ఇలాగే ఉంటే ఏం బాగోలేదు. వేరే ఇల్లు చూసుకోమని చెప్పు. తప్పుకో ఆంటీ. ఇదే వాడుతోడ కడసి సాంగ్. నాకిష్టం నీ నవ్వటే నాకిష్టం. ఇవిగో మల్లె పూలు, అదిగో తెల్ల చీర. ఇలాగే ఎన్ని రోజులు చూస్తా, వెళ్ళి చెప్పొచ్చు కదా. కర్మ కర్మ. ఒక టవల్ వేసుకుని స్నానం చేయరా. నువ్వు తలుపు తెరుస్తావు, నోరు తెరిస్తే నోరు మీద కొడతా. చిచి, అద్దె ఇవ్వలేదని ఆ మామి భద్రకాళిలాగా ఆడుతుంది. దీంట్లో వీడొకడు. రే, ఎంత అద్దె బ్యాలెన్స్ ఉంది తెలుసా? నోరు మూయరా. ఏంటి సమస్య? ఏమైంది అని అడుగుతున్నావా? పోయిన నెల మేము ఇవ్వాల్సిన అవధిని మీరు తీసుకున్నారు. సెమిస్టర్ ఫీజు ఎంత అని నీకు తెలుసారా? ఎగ్జామే వచ్చేసింది. ఎగ్జామ్ ఫీజు ఎలాగైనా కట్టండి రా. దాంట్లో A to Z వేరే. అది ఎలాగే? ఉళ్ళు నొప్పి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని రీసెర్చ్ చేస్తున్నారు. మేము కష్టపడే పని చేస్తున్నాం, కానీ డబ్బులే రావడం లేదు. ఏంట్రా? లేదో చూసాను. అది దెయ్యంగా ఉంటుంది. దెయ్యమా? ఇక్కడ ఉన్నది రెండు దెయ్యాలు. ఇదిగో వీళ్ళ ఆంటీ, ఇంకా వడ్డీకి తిప్పే పెరుమాలు. అవునరా, దెయ్యమే. డబ్బులు తీసుకున్నప్పుడు ఈ పెరుమాಳು దేవుడు, ఇప్పుడు అడిగితే దెయ్యం. బాగుందిరా. ఇవ్వరా, అసలు వడ్డీ కలిపి ఒకటే ముక్కాలు మొత్తంగా ఇవ్వు. అది అన్నా. లేదు, డబ్బు లేదు. పోయే నెల నువ్వే కదమ్మా చెప్పావు, నువ్వే గ్యారంటీ అని. ఇప్పుడు డబ్బు లేదు, వడ్డీ కూడా లేదు.
అన్నయ్య కొంచెం టైం ఇవ్వచ్చు కదా. ఎంత టైము? ఒక్క రోజా 2 రోజా? ఈలో ఇవ్వటానికి ఛాన్సే లేదు. ఈ పెరుమాళ్ళకి డబ్బులు ఇవ్వాలని తెలుసంటే ఎలా తీసుకోవాలని కూడా బాగా తెలుసు. కాలేజీ పిల్లలు పాపం ఫీజు కట్టడానికి కష్టపడుతున్నారు అనుకుంటే ఫీజు కట్టేశామండి. అక్కడ కట్టేశారు. నాకు పొట్టతలో ఎక్కువ మాట్లాడుతున్నా. ఏం చెప్పా? తాగడానికి కాఫీనా టీయా అని. అన్నయ్య ప్లీజ్ ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఎంత ఎంత టైము? ఇప్పుడు కూడా నువ్వే కదా గ్యారంటీ. ఒక్క వారం టైం. రే వారం రోజులు ఎలా రాయిస్తారు? అందుకు తినే కదా గ్యారంటీ. ఈ చైన్ మార్వాడి షాప్ లో హిందీ నేర్చుకోవద్దు. అన్నయ్య ఇదే మార్కు. ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. ఇంతే సరేనా? కరెక్ట్ గా కట్ చేయండి. చాలా కట్ చేస్తారా? రే కొంచెమేరా. 3 సార్లు చిన్నది కట్ చేసి చిన్నదైపోయింది. నాన్న తెలిస్తే కోపం చేసుకుంటారు. భయంగా ఉందిరా. ఒక్క మీటర్ కూడా నీ చైన్ ఒక మొలంగా ఉన్నప్పుడు మీ అమ్మ కనిపెట్టలేదు కదా. ఆ. మరెందుకు టెన్షన్? రే ఫస్ట్ నీ చైన్ ఇంత పెద్దగా ఉంటుంది, కానీ నీతో మనసులో నువ్వు ఇంతే ఉన్నావు. ఇప్పుడు నీ చైన్ ఏమో ఇంతే ఉంది. ఇప్పుడు నీతో మనసులో ఎంత ఉన్నావు కదా. అవునరా, కాలేజీ పక్కన అది నన్నే చూస్తూ ఉంది. ఆ? అంత దూరం వెళ్ళిపోయిందా? సూపర్ మామా, సూపర్. ఇదిగో మామా, ఇదిగో. అంతా సరే కానీ నీతో చెప్పింది గుర్తుందనుకో. పబ్లిక్ లో మాట్లాడకూడదు, మొబైల్ కి కాల్ చేయకూడదు. ఈ విషయాలన్నిటినీ నువ్వు పాటించావే అనుకో, కోర్సు పూర్తయిన వెంటనే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. వాళ్ళ అమ్మతో నీ ప్రేమ విషయం చెప్తున్నావు. ఆ తర్వాత నిన్ను చూసుకోవడానికి వస్తాడా? అలాగా? ఆ తర్వాత ఏంటి? జుమ్ 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 బిమ్ బిమ్ బిమ్. నీ ప్రేమ పెరగ్గా నీ దగ్గర ఉన్న ఈ చైన్ చిన్నదై ఒక రింగ్ లా మారిందిరా. వెడ్డింగ్ రింగ్ మావా. అవునరా. మంకీ డాన్స్. మంకీనా? రే మామా, ఏంట్రా? ఇలా చూడండి రా. ఒకసారి దీన్ని చూడు. క్యాప్షన్ సూపర్ రా. మంకీ డాన్స్ ఆన్ ద డెస్క్. గ్రేట్ రా మామ. ఒక్క డాన్స్ లో నువ్వు ఇంత ఫేమస్ అయిపోయావు. ఏంటి అడగరవా? నేను అప్పుడే తలతోలతో చెప్పాను నో ఫేస్బుక్ అని. ఇప్పుడు చూడు. రేయ్ రారా. ఏంటి? రారా. ఫేస్బుక్ లో ఇంకా వేద్దాం చెప్పావు. వాడందుకే యూట్యూబ్ వేసాడు. పాపం బాగానే తిరుగుతున్నావురా. ఇది పాయింట్. ఒరే నిజం చెప్పు, నువ్వే కదా వేసావు? నాకేమైనా పిచ్చా? అయితే నీ పేరు మంకీని వాళ్ళకి ఎలా తెలుసు? వాడి కళ్ళు కనిపించదా? వాడి కట్టులేండి రా. ఏంటి ఎవరికి కళ్ళు కనిపించలేదు? రండి. ఏంట్రా బాబు, నువ్వు ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నావు. వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ. ఏంటి శివ, నువ్వేదో కంపెనీ నడుపుతున్నానన్నావు కదా?
ఈసారి మన విమెన్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్ నువ్వే చేస్తున్నావు. ఓకే ఓకే మన బాబు డాన్స్ మాస్టర్. సూపర్ ఆంటీ అదొకటద్దు అంతే ఫుల్ ఇన్ఛార్జ్ నువ్వే. వెరీ గుడ్. ఇవ్వండి ఆంటీ ఇవ్వండి. నా బంగారు కొండ. వస్తానా?